హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్విత వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ ఫ్రూట్ సలాడ్. మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా 1/2 లీటర్ పాలు తీసుకొని బాగా హీట్ చేసుకోవాలి. పాలు హీట్ అవుతున్న టైంలో షుగర్ వేసుకోవాలి. షుగర్ మీ టేస్ట్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. మేమైతే 1.5 కప్ వేసుకున్నాం. ఇలాంటి రెసిపీస్ ఎన్నో చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు ఒక బౌల్లో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఈ 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్లో లైట్గా వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ వస్తే పాలలో వేస్తే ఆ లంప్స్ అలాగే కనిపిస్తుంది. సో టేస్ట్ బాగోదు. కాబట్టి క్రీమీ టెక్స్చర్ లాగా బాగా లంప్స్ రాకుండా బాగా బీట్ చేసుకోవాలి. మరుగుతున్న పాలల్లో షుగర్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పాలు ఎంత బాగా మరిగితే సలాడ్ అంత టేస్టీగా ఉంటుంది. ఆ టెక్స్చర్ కూడా చాలా క్రీమీగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. ఇప్పుడు చూడండి, పాలల్లో బాగా షుగర్ మిక్స్ అయిపోయింది. కాబట్టి మనం మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ ఉంది కదండి, అది ఇందులో బాగా కలుపుకోవాలి. పాలు కస్టర్డ్ పౌడర్ 2 మిక్స్ చేసుకున్నాం కదండి, అది మొత్తం బాగా చిక్కదనం వచ్చే వరకు మరగబెట్టుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అయితే సరిపోతుంది. చూడండి, ఇలా కలుపుకోవాలి. మనం కలుపుతున్న టైంలో ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు చల్లారనిద్దాం. గోరువెచ్చగా అయితే సరిపోతుంది. ఇప్పుడు సలాడ్ చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. ఫ్రూట్స్ మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. బట్ బనానా అనేది మెయిన్ అనమాట. మేము మా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాం. బనానా, ఆరెంజ్, గ్రేప్స్ అయితే యాడ్ చేసాం మేము. ఫ్రూట్స్ ఏవైనా సరే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇందులో వెనిగర్ ఎసెన్స్ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది, వెనిగర్ వేస్తే స్మెల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం చల్లారనిద్దాం. ఇది సూపర్ డిజర్ట్ అండి, చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, మీరు కూడా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాం. బాయ్ బాయ్. Thanks for watching.